ఆచి చికెన్ మసాలా. ఇంద్రకీలాద్రిపై దుర్గమాలయంలో సిబ్బంది చేతివాటం బయటపడింది. హుండీ లెక్కింపులో అమ్మవారి బంగారాన్ని దారి మళ్లించే గుట్టు రట్టయింది. వీరు హుండీల్లో అసలైన బంగారానికి బదులు రోల్ గోల్డ్తో మార్చేందుకు సిబ్బంది చేసిన ప్లాన్ సంచలనంగా మారింది. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో వారి బండారం వెలుగు చూసింది. బాధ్యులైన వారికి ఆలయ అధికారులు విధుల నుంచి తప్పించి చర్యలకు రెడీ అయ్యారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం బయటపడింది. హుండీ లెక్కింపులో అమ్మవారి బంగారాన్ని దారి మళ్లించే గుట్టు రట్టయింది. వీరు హుండీల్లోని అసలైన బంగారానికి బదులు రోల్డ్ గోల్డ్తో మార్చేందుకు సిబ్బంది చేసిన ప్లాన్ సంచలనంగా మారింది. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో వారి బండారం వెలుగు చూసింది. బాధ్యులైన వారికి ఆలయ అధికారులు విధుల నుంచి తప్పించి చర్యలకు రెడీ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాసండి ఆంధ్రప్రదేశ్ లో ఆ కొలమానికం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలకమైంది. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ఎలాగా భావిస్తారో విజయవాడ ఆ పట్టణంలోనే నడిబొడ్డునున్న కృష్ణా నది సేద తీరుతున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం కూడా అంతే పవిత్రంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. దేశ విదేశాల నుంచే కాకుండా ఆ భారతదేశం వ్యాప్తం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయానికి దర్శించుకునే భక్తులు కోకొల్లులంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా ఆ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఆ నవరాత్రులు ఉత్సవాలు గాని అమ్మవారి మాల ఆ దీక్ష విరమణ గాని ఆ పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు కిలోమీటర్ల పొడవున ఆ భారీ గేట్లు నిర్మించి క్యూ లైన్లు పెడతారని అంటే అతిశయోక్తి కాదు. అంత పెద్ద ఆ అమ్మవారిని భావిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆ పేరు తలుచుకుంటేనే చాలా మంది భక్తుల ఆ ఒళ్ళు పులకరించే పరిస్థితి ఉంది. చాలా మంది కలియుగ దైవం లాగా ఆమెని భావించే పరిస్థితి ఉంది. దుర్గామాత గుడి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటది. కానీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు దీనికి భిన్నంగా పనిచేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. దోచుకో దాచుకో దండుకో అన్న చందాన ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉద్యోగుల పరిస్థితి ఉందనంటే అతిశయోక్తి కాదు. ఏదైతే ఇంద్రకీలాద్రి దుర్గమ్మాలయంలో సిబ్బంది ఆ చేతి తగ్గించుకునే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎవరో ఒకళ్ళు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆ నగలపై కన్నేస్తారు, వెండిపై కన్నేస్తారు, బంగారు ఆభరణాలపై కన్నేస్తారు, వచ్చే ఆ డబ్బుపై కన్నేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఆ వంతు భక్తులు సమర్పించే ఆ బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేసిన ఆ పట్టుబడిన ఘనత మరొకసారి ఎంప్లాయీస్ కి దక్కింది, ఉద్యోగులకు దక్కిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆ హుండీల డబ్బులు లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వారు పడ్డ ఆశని ఆ అమ్మవారే అడ్డుకున్నారు, బయటపడే విధంగా చేశారని చెప్పుకోవచ్చు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని మాయం చేయటం, వాటిని రోల్డ్ గోల్డ్ గా మార్చడం, మరలా తీసుకొచ్చి ఆ రోల్డ్ గోల్డ్ ని అక్కడ పెట్టి బంగారాన్ని నొక్కేసి ఇంట్లో పెట్టేసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు దొరికారు, గతంలో ఎంత చేశారు, ఎన్ని చేశారు అనేదైతే బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో వారు తనిఖీలు నిర్వహించారు, పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆరా తీశారు, ఆరాలో రెక్కి నిర్వహించారు. వారే ట్రస్ట్ బోర్డు నెంబర్లే స్వయంగా పట్టుకోవడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది.
వీరి ఘనకార్యం వీరి యొక్క చేస్తున్న పనులు ఒక్కసారిగా బయటపడటంతో ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు మొత్తం కూడా నివ్వెరపోయిన పరిస్థితి ఉంది. గుడి మొత్తం కూడా అవాకైపోయిన పరిస్థితి ఉంది. ఉద్యోగులందరూ నోరెళ్ల పెట్టి ఆ వీరికెళ్ళి ఒక్కసారిగా చూసిన పరిస్థితి అయింది. ఆ ప్రభుత్వమే ఒక్కసారిగా ఏం జరుగుతుంది దుర్గమ్మ, ఆ కనకదుర్గమ్మ గుడిలో ఏం జరుగుతుందంటూ ఈవోని ఆరా తీసే పరిస్థితి వచ్చిందంటే ఉద్యోగుల చేతి వాటం ఎంత మడుకుంది అనేది మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆలయ సిబ్బంది చేతి వాటం ఒక రకంగా ఇది ఆలస్యంగా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే భక్తులు మొత్తం కూడా హుండీలో కానుకలు వేస్తా ఉంటారు. ఈ కానుకలు వేసిన కానుకలు ఆ హుండీ నిండిన క్రమంలో ఆ యొక్క హుండీలో నుంచి డబ్బులు, బంగారం, వివిధ రకాల వస్తువులు ఆ మొత్తం కూడా బయటికి తీస్తారు. ఆ నోట్లు వేరుగా, ఏదైతే ఆ డబ్బులు చిల్లర డబ్బులు ఉన్న డబ్బుల్ని వేరుగా, అలాగే మొత్తం ఆభరణాలు సపరేట్ గా విడివిడిగా పెడుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కానుకల లెక్కింపులో ఆ సిబ్బంది తమ యొక్క శైలిలో చేతివాటాన్ని సమర్పించారు. భక్తులు సమర్పించిన బంగారాన్ని వాళ్ళు నొక్కేసిన పరిస్థితి. రోడ్లు గోళ్లు పేరుతో దారి మళ్లించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి అయిపోయింది. ఒక రకంగా బుక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడ ఆ దుర్గమ్మ ఆలయం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలన్నీ లెక్కిస్తున్న సమయంలో ఆలయంలో సిబ్బంది హుండీ కానుకల్లో సమర్పించిన అసలైన బంగారాన్ని నొక్కేసి ఇది రోడ్లు గోళ్లు పేరుతో పక్కన పెట్టి అక్రమంగా తీసుకెళ్లాలని ఒక పెద్ద ఎత్తున ఒక మాస్టర్ ప్లాన్ వేశారు, ఒక స్కెచ్ చేశారు. కోటేశ్వర్లు అయిపోవటానికి ఒక పక్క రోడ్డు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్లు గోళ్లు పేరుతో బంగారం పక్కన పెట్టడంతో ఆలయ పాలక మండలి సభ్యులకి కొంతమేరకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ బంగారాన్ని తనిఖీ చేయించారు. వాళ్ళు అనుకున్నది తడువుగా ఆ యొక్క మొత్తం కూడా బయటపడిన పరిస్థితి ఉంది. గతంలో పలు సందర్భాల్లో పలువురు కూడా దీని మీద ఆలయ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ ఈఓకి ఫిర్యాదు చేశారు. భక్తుల డబ్బులు, భక్తులు ఇచ్చిన కానుకలు మాయమవుతున్నాయి, ఈ యొక్క చేతివాట ప్రదర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు, దీని మీద దృష్టి పెట్టండి అని గతంలోనే ఈఓకు పలు సందర్భాల్లో చెప్పిన పెడచవుని పెట్టిన పరిస్థితి. కానీ పాలక మండలి సభ్యులు ఒకసారిగా దీని మీద వాళ్ళకు వచ్చిన ఫిర్యాదుల మేరకే నిఘా పెట్టారు. నిఘాలో విస్తుపోయే వాస్తవాలు, విస్తుగొల్పే విషయాలు బయటపడటంతో వాళ్ళు కూడా అవాకైపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఆ పాలక మండలి సభ్యులు తనిఖీల్లో దాదాపు 1.25 లక్షల 1.25 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని మొత్తం కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆలయ సిబ్బంది ఈ రకంగా చేయడంతో ఒకసారిగా ఆలయ ఈవో కూడా సేనా నాయకు అవాకైపోయిన పరిస్థితి ఉంది. ఆయన కూడా దీని మీద సీరియస్ అయిన పరిస్థితిని ఆయన స్పందించి బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన సిబ్బందికి అందరికీ మెమోలు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఒత్తిడి చేయడంతో ఆ మెమోలు ఇచ్చిన అనంతరం కూడా వారి మీద పోలీసు కేసు నమోదు చేయాలనే విషయంలో కూడా ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనిపై ఈవో సమగ్ర విచారణకు కూడా ఆదేశించారు. ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ గతంలో జరిగిన దాని మీద నాణ్యత ఎవరు లెక్కించారు, నాణ్యతను సూచించిన తర్వాత ఆ నాణ్యత సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, గతంలో ఇలాగా బంగారాన్ని రోడ్లు గోళ్లు అంటూ కూడా పక్కన పెట్టిన సందర్భాలు ఎంతున్నాయంటూ కూడా దీని మీద తీవ్ర విచారణ అయితే విచారణకైతే ఆలయ ఈవో వేసిన పరిస్థితి, ఒక కమిటీ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఆలయ హుండీలు లెక్కించే సమయంలో సీసీ కెమెరాలతో పాటుగా ఆ త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా సరే ఈ త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ పక్కకెళ్లిపోయింది, సీసీ కెమెరాలు పక్కకెళ్లిపోయినాయి. వాళ్ళు అనుకున్న పని సజావుగా జరగడంతో ఇప్పుడు అందరూ అవాకైపోయిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్స్ నాగేశ్వరరావు.